తరపున మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. వెంటనే కూటమి ప్రభుత్వం దిగొచ్చి దీనిపైన స్పందించాలి. ఎందుకంటే చాలా మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, చాలా మంది పేదోళ్ళు రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా అంధకారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూస్తున్నారు. ల్యాండ్ గ్రిడ్ బతికే రోజు దగ్గరలో ఉంది ప్రజలకు అని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మేమందరూ కూడా శాంతియుతంగా ఈ యొక్క ర్యాలీ చేస్తూ ప్రభుత్వం పైన, కూటమి ప్రభుత్వం పైన ఏదైతే 15,000 కోట్లపై చిలుకగా ఈ యొక్క బరువుని మోపినారో ప్రజలందరిపైన, ఈ కరెంటు యూనిట్ పైన ధరల్ని పెంచి ఏదైతే బరువు మోపినారో వెంటనే దీన్ని ఉపసంహరించుకుంటూ ఏదైతే పెనుకొండకు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినారో మేము ఎక్కడ కూడా కరెంటు రేట్ ని పెంచమని ఆ మాట కట్టుబడి ఉండాలని అందరూ కూడా ఈ రోజు డిమాండ్ చేస్తూ జై జగన్, జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అస్తిత్వానికి వచ్చిందో ఆ రోజు నుంచి కూడా ప్రజల మీద 15,000 కోట్ల బరువు కరెంటు ఛార్జెస్ పైన బరువు మోపినారు. ఎలక్షన్ కు ముందరైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి సర్కారులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా హామీలు ఇచ్చినారు. ఎక్కడ కూడా కరెంటు ఛార్జ్ అనేది పెంచబోము అని హామీ ఇచ్చినారు. అయితే ఈరోజు 6 నెలలైంది కూటమి ప్రభుత్వం ఏర్పాటై. ఆ రోజు నుంచి కూడా ప్రజల పైన అన్ని రకాల కరెంటు ఛార్జెస్ పెంచినారు. ఈరోజు ఈ పెనుగొండ మండలంలో, ఈ పెనుగొండ కాన్స్టిట్యున్సీలో మనమందరూ కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే కరెంట్ ఛార్జ్ పైన బరువు మోపినారో దాన్ని నిరసిస్తూ ర్యాలీ తీస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మన క్లియర్గా మా డిమాండ్స్ అయితే క్లియర్గా ఉన్నాం. ఎందుకంటే ఎస్సీలు, ఎస్టీలకు ఏదైతే 200 యూనిట్ ఫ్రీగా మనం ఇచ్చినామో దాన్ని కొనసాగించాలి. అదేవిధంగా వెంటనే కరెంటు ఛార్జీలు నిజంగా ఏదైతే మీరు పెంచినారో దాన్ని వెంటనే బరువు మోపినారో 15,000 కోట్లు దాన్ని తగ్గించాలి. అదేవిధంగా గతంలో ఎలా ఉండిందో ప్రజలందరూ కూడా ఎంత బాగా పరిపాలన చేసినామో విద్యుత్ పరంగా దాన్ని కొనసాగించాలి అని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మేము ఈ ర్యాలీని మనము కొనసాగిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురి అయినారు. వాళ్ళందరూ కూడా చాలా నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి ఓటేసి వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చినారు. ఈరోజు వాళ్ళు ఎవరికి కూడా చెప్పుకోక ఎంత బాధపడుతున్నారంటే ఎక్కడ చెప్పాలి, ఎవరితో ఆవేదన చెప్పాలి అంటే దాన్ని గ్రహించి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరూ కూడా పెనుగొండలో నిరసన తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దిగొచ్చి ప్రజల తరఫున నిలబడి ఈ కరెంటు ఛార్జీలు ఏదైతే పెంచినారో దాన్ని త్వరలోనే మీరు దాన్ని ఉపసంహరించుకోనాలి. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఏ నమ్మకంతో మీకు ఓటేసినారో ఆ ఒక్క సూపర్ 6 హామీని కూడా మీరు నెరవేర్చి ప్రజల పక్షాన నిలబడాలి అని కూటమి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ఇది మీరు చేయకపోతే రాబోయే రోజుల్లో ప్రజల తరపున నిలబడి, ప్రజల పక్షాన నిలబడి వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ఇంకా ఉధృతంగా మేము ర్యాలీలు చేసి నిరసన తెలియజేస్తామని ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. జై జగన్. స్టార్ జే మనం న్యూస్లో వార్తలను చూస్తున్నందుకు మా ధన్యవాదాలు. ఎప్పటిలాగే మీ ఆదరామానాలు మాకుండాలని మేము కోరుకుంటూ స్టార్ జే మనం న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.